అమ్మలారా అయ్యలారా ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ. అమ్మా చీపూర్లో 2 పొలాలు తక్కువని అడగడానికి వెళ్తున్నాను. నీకేమైనా కావాలా? సడన్ గా అడిగితే ఏం గుర్తొస్తాయిరా? సరే పాల ప్యాకెట్ తీసురా. పాల ప్యాకెట్ ఒక్కడే తీసుకొస్తాను, ఇంకేమీ తీసుకురా అని చెప్తున్నాను. సరే ఓకే. సహాయం నిన్నేరా. శనగపిండి లేదురా, 1 కేజీ తీసుకురా. అరే నేను తెస్తా. ఒరే సహాయం ఉల్లిపాయలు తీసుకురారా 1 కేజీ. సరే తెస్తాను. ఏం చేస్తా? ఒరే ఎండు మిరపకాయలు అవి కూడా పట్టరా. సరే. కిరాణా కొట్టువాడు 10 రూపాయలు ఇవ్వాలి, దాని బదులు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొచ్చాయి. రే దోలో సిమెంట్ రోడ్ వేస్తున్నారు, కాస్త సిమెంట్ ఎత్తుకొచ్చాయి. సీతాకోక చిలుకలు లేవు, గొంగళ పురుగులు ఎత్తుకురా. ఐఫోన్ కావాలంట, 1 కిడ్నీ తీసుకురా. వాట్సాప్ సేఫ్ కాదంట, సిగ్నల్ కూడా తీసుకురా. జనవరి నెల అయిపోయింది, ఫిబ్రవరిని తీసుకొనిరా. టేక్ దిస్, మేక్ పీస్. అన్నీ వచ్చినాయి. ఏంటి ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసావు? కోడిగుడ్లురా. కోడిగుడ్లా? నేను అట్టాలే గుడ్లు. ఇవాళ ఆదివారం రా, మీ నాన్న తిడతాడు. గుడ్డు పులుసు వండాలి. ఆయన అన్ని ఒకసారి చెప్పమ్మా నువ్వు. ఒరే ఒక్కసారిగా నీకేం కావాలని అడిగితే నాకేం గుర్తుంటుందిరా? అని ఇప్పుడు ఏం చేయమంటావు? వెళ్ళి తీసుకురాపో. నేను తేను. తీసుకురారా. నేను వెళ్ళను. ఒరే ప్లీజ్ రా. సరే వెళ్తాను. గుమ్గుమాలించు అందం. అమ్మా డబ్బులు. యథవా మీ నాన్న తరఫున బంధువు వచ్చాడు, వెళ్ళి పాల ప్యాకెట్ తీసురా. అదే అత్తానులే. మరి 50 రూపాయలు ఉన్నా? 25 రూపాయలేరా పాల ప్యాకెట్. మిగతా డబ్బులు మీ నాన్నకి లెక్క చెప్పాలి, తీసుకురా. అదేలే, ఇవన్నీ బాగానే గుర్తుంటాయి. అమ్మా పాల ప్యాకెట్ ఒకటే కదా? ఈయనకేనా? కొద్ది లేట్గా వస్తాను, చాలా పనులు ఉన్నాయి. ఏంట ఈయన కోసం ఈయన ఎక్స్పెక్టేషన్. అయితే మీ వైపు జాబ్ చేయట్లా? ఆమె సగం పాలు సగం నీళ్ళు. టేక్ దిస్ మిల్క్ ప్యాకెట్. పాలు ప్యాకెట్ పక్కడో మమ్మీ. మదర్ ప్రామిస్ అయినా నువ్వు ఒకటే. ఎక్కువ ఇవ్వకే అమ్మా, నేను కూడా తాగాలి. ఏంటా మీ అబ్బాయి అండి? అవునండి. 1 నిమిషం అండి. ఏంటమ్మా పాలు ఇరిపోయినాయా? ఉంచేసే, పన్నీర్ ఇంకా కాస్ట్లీ. బంధువులు వచ్చారు, పాల ప్యాకెట్ తేరా అన్న. వాళ్ళ ఎదురుకుండానే వెళ్ళి వాళ్ళ ఎదురుకుండా తీసుకొచ్చి మళ్ళా ప్యాకెట్ నా చేతిలో పెట్టి నాకు అసలు ఎంత చికాగ్గా ఉంటుందో తెలుసా? ఏదన్నా ఒక పని చెప్తే గుట్టు చప్పుడుగా పక్క నుంచి వెళ్ళి పక్క నుంచి రావాలి. పక్క ఫ్లాట్ లో వెళ్ళాలంటే వాళ్ళ బాత్రూమ్ లో వెళ్ళాలి, అప్పుడు ఇంకా సిరగ్గా ఉంటది నాకు కదా. పక్కన ఇంకో సందుందిగా. వేద్దావా ఏ ఒక్కటి చేతకాదు అని తిట్లు తిట్టింది, మళ్ళీ ఆపాలి తాగేస్తుంది. ఈ చుట్టాలందరూ కలిపి కాఫీ తాడాకు వస్తారు అనుకుంటా. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా ఆడ ఎక్కడ ఉన్నాడే అసలానే, ఆడితో మాట్లాడాలి నేను. ఏమన్నా కూల్ డ్రింక్స్ తీసుకుని సందులోంచి వెళ్ళి తెస్తాను, డ్రింక్లే కదా. థమ్స్అప్. ఆంటీల సంగం చూస్తే ఏమనుకుంటుందో ఏటో నా గురించి. సందులో సంధ్య. మీరు ఇల్లు చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఈ చుట్టాలకు తెలియకుండా కన్ను మీద కొట్టేసాడు. ఇంకా నేను బిగ్ బాస్ కెళ్ళగలరా? అమ్మ ఎందుకు వచ్చాను కోపలకి? ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా ఇంటి దగ్గర తాగేసి వచ్చాము? మీ ఇంట్లో తెచ్చింది అయితే. చిన్న గ్లాస్ కి పెద్ద ట్రే పట్టుకొచ్చారు. పద్ధతి అంటే పద్ధతే. అమ్మ డ్రింక్ తో తాగేస్తాడే. ఏదో మాట్లాడుకుంటున్నారు. లేదండి అమ్మా, డ్రింక్ మిగిలితే నాకు తమ్ముడికి ముందే చెప్తా. నాన్నగారు ఎప్పుడు వస్తారమ్మా? చెప్పానా నీకు డ్రింక్ తేమని చెప్పి. డ్రింకులు తాగడానికి వచ్చాడమ్మా ఈడు. కుర్రాడు సరుకు ఇందాక ఏదైనా సరుకు. సారీ అమ్మ, డాడీ మూడ్ స్వింగ్. చక్కెర అయిపోయింది. ఒరే సహాయం, సహాయం తొందరగా రారా.
ఒరే పంచదార అయిపోయింది, అర్జెంట్ గా తీసుకురా వెళ్ళి. కింద షాప్కి వెళ్ళి తీసుకొస్తా అయితే. వీటి దగ్గర వద్దురా, బస్ స్టాప్ దగ్గర సూపర్ మార్కెట్ ఉంది, అక్కడ తీసుకురా. ఎందుకమ్మా అంత దూరం? గరకే పీచే రుసుకే నీచే, ఇలా వెళ్తే అలా వచ్చే అంతెందుకు. నువ్వు జస్ట్ కొట్లు ఆడతాను అర్జెంట్ అంటున్నావు కదా. బస్ స్టాప్ లో సూపర్ మార్కెట్ దగ్గర అయితే షుగర్ తీగా ఉంటుందిరా, వీటి దగ్గర తీపి ఉండదురా. షుగర్ స్వీట్ గా ఉండదా అక్కడ? టీ తాగాలి, తల బద్దలైపోతుందిరా. తొందరగా వెళ్ళి తీసుకురాపో. వెళ్తాంలే, నేను మునిగినోడికి నీళ్ళ మొగ్గుతో పని ఎట్లే గాని కొంచెం ఆరక్షణ చేయలే మా. ఏంట్రా ఇంత తొందరగా వచ్చావు? బండి మీద వెళ్ళావా? బండి మీద స్పీడ్ గా వెళ్ళదని చెప్పాను కదరా. నీకోసం అమ్మా. పోయిమా చూసావా ఎంత తెల్లగా ఉందో? వాళ్ళ దగ్గర చక్కెర తీయగా ఉంటుందిరా, వీడి దగ్గర బాగుంది. తాతగారు ఇవన్నీ కవర్ చేయడానికి ఎంత కట్నం ఇచ్చారా? మా దగ్గర గౌరీ కితనా దియా డౌరీ? ఏంట్రా నసుకుతున్నావు? ఏం లేదు, సూపర్ మార్కెట్ అయితే బిల్ ఎత్తాడు కదా, కొంచెం చూసుకో. ఏం లేదు కొంచెం బ్రెయిన్ వాడమ్మా. కొంతకాలం స్నానం చేయడం ఆపాలి. అమ్మా ఉప్మా చేస్తంట, వెళ్ళి రవ్వ తీసుకురా. రావే కదా, నేను తెస్తాను. కన్ఫ్యూజ్ అవ్వవు కదా? తెస్తాను డాడీ, ఎప్పుడూను తెస్తా. అమ్మా డాడీ ఇదిగోండి ఇడ్లీ రవ్వ కేజీఎఫ్. ఉప్మా రవ్వ కదరా చెప్పింది, ఉప్మా రవ్వ తెమ్మంటే ఇడ్లీ రవ్వ తెచ్చాడు. ఏంటండి మీరు మాట్లాడేది? నాన్న చెప్పింది అర్థం కాలేదా నీకు? ఆయన బాగానే చెప్పారు, చాలా సేపు కన్ఫ్యూజన్ తర్వాత నాకు అర్థమైంది. ఏ పని సరిగా చేయడం చేత కాదు గాడి కొడక. మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు డాడీ, నాకు అర్థం కావట్లేదు. వద్దండి, ఉప్మా రవ్వ ఉంది, నేను చేసుకొస్తాను. ఉన్నదంట కదా, అయినా చెప్పేస్తారేంటి నా చేత? ఎలా కనిపిస్తున్నాను? పెద్దోళ్ళు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంట్లో సామాన్లు ఆల్రెడీ ఉన్నాయంట కదా, అయినా నా చేత ఎందుకు తెప్పిస్తున్నాను? హలకార్మికుడు అనుకుంటున్నారా? మీ నాన్న తిడుతున్నాడని లోపలికి తీసుకొచ్చా. వెళ్దాం పదా. మళ్ళీ నువ్వు కూడా వస్తావు అయితే? మళ్ళా కన్ఫ్యూజ్ అయి వస్తావు పదా. అమ్మా నేను చచ్చిపోతానమ్మా, అగ్గిపెట్టుందా? ఊరే సహాయం. ఏంటి? కిరాణా కొట్టుకెళ్ళి రావాలరా, నాకు సరుకులు కావాలి. నేనెందుకు తేవాలి? ఇటు ఖాళీ కూర్చున్నాడు కదా, నువ్వు వెళ్ళదు కదరా. నేను ఆల్రెడీ పొద్దున్న వెళ్ళాను. ఎక్కడికే? బాత్రూమ్ లోకా? ఊరే సహాయం నువ్వే తీసుకురా, పొద్దున వాడు వెళ్ళాడుగా. ఎంత పీజీ పాస్ అయితే మాత్రం అంత ఖాళీగా ఉండట్లేదు. ఎలా ఏంట్రా ఎన్ని సబ్జెక్టులు ఉండిపోయినా నీకు బీటెక్ లోని? చరిత్రలు తవ్వద్దు. ఏంటి ఎక్స్ట్రా లేస్తావు? కొత్త ఫ్యాంట్లు వెళ్ళేస్తావు ఏమనుకుంటున్నావు? అమ్మా కేజీ కందిపప్పు, మినప్పప్పు, జీలకర్ర. ఒరే నువ్వు మర్చిపోతావురా, లిస్టు రాసిస్తా. ఏం అక్కర్లేదు, నువ్వు చెప్పిన 4 పప్పులకి 4 మీద ఆడించడం ఎక్కువ. వెళ్దాంలా. అమ్మాయి ఇంకెళ్ళలేదు. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తావు? భీమవరం రొయ్యలో ఉన్నావు. వెళ్దాంలే. ఏంటి వీడు ఇంకా రాలేదు? అమ్మా తెచ్చావా? యా సి ఇన్సైడ్ బర్న్డ్ క్యాలరీస్, నో వర్రీస్. కందిపప్పు ఉంది. ఉంది. శనగపప్పు తెమ్మంటే శనగపిండి తెచ్చావేరా? లేదా ఆకారం ఏదైనా ఆహారం అదే అని చెప్పి అదవా. జీలకర్ర ఏది? లేదా బూజ్గారు ఓకేనా? ఆడి దగ్గరికి వెళ్తే దొరుకుతుంది. చీపురు కరచు కొడతా యాదవ్వాన్ని. ఉప్పు తెమ్మంటే కల్లుపు తెచ్చావు, కళ్ళు మూసుకుపోయినారా? రైమింగ్ బాగుందని యాడ్ చేసావు కదా మమ్మీ. చిన్న విషయాలు గుర్తుండవు. పీజీ ఎలా పాస్ అయ్యావురా? కాపీ కొట్టుంటాడు యాదవన్నారు. యాదవ గోపి కాపీయా? ఓ గాష్, ఈ డేట్ ఎలాగ వస్తున్నాడు? ఎండాకాలం జరిగినట్రా. నాకు అనిపిస్తుందమ్మా. చెప్పాను అసలు సరుకులు ఎలా మర్చిపోయావు? అమ్మ చెప్పిన 4 సరుకులు గుర్తుపెట్టుకోలేవు నువ్వు. పీజీలోని సబ్జెక్టులు ఎలా పాస్ అయ్యావు? చెప్పన్నయ్యా, అసలు నీకు అంత సీన్ ఉందా? లేకపోతే ఈ సీన్ తర్వాత ఇంకో సీన్ ఏమైనా ఉందా? సమాధానం చెప్పన్నయ్యా, చెప్పు. ఏమైందిరా వీడికి? చూస్తున్నాగా, నువ్వే అడుగు. ఎందుకలా నడుస్తున్నాడు? సన్నబడ్డానికేమో. ఏం గుర్తుండవేంట్రా వీడికి? ఏమో అదే కదా, మళ్ళీ స్పూఫ్ చేస్తున్నాడు వీడు. వద్దన్నాయండో. వీడు స్పూఫ్ అని చెప్పేదాకా స్పూఫ్ అని తెలియడం లేదురా. వీడి భాష బిల్డప్. చెప్పాను అసలు సరుకులు ఎలా మర్చిపోయావు? అమ్మ చెప్పిన 4 సరుకులు గుర్తుపెట్టుకోలేవు నువ్వు. పీజీలోని సబ్జెక్టులు ఎలా పాస్ అయ్యావు?
సామాన్లు నేను తీసుకొస్తానే కిరాణా షాప్ నుండి. నాన్నగారు సహాయం. మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి కిరాణా షాప్కి వెళ్ళక్కలేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కిరాణా షాప్ పెడుతున్నావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్లో పాసే. మార్వలే, మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచబోతున్నాను. ఇక్కడ నుంచి వేరే అద్దాల ముఖం చూసుకోక్కర్లేదు నాన్నగారు. ఎంత శుభవార్త చెప్పే బాబు. ఇక్కడే ఉండు, షుగర్ తీసుకొస్తాను. లేదు నాన్నగారు, ఇక్కడ నుంచి సామాన్లు నేనే తీసుకొస్తాను. హెవీ వెయిట్. అమ్మ ఏం సామాన్లు చెప్పింది అన్న? జీలకర్ర, గెడకర్ర. కిరాణా సామాన్లు గుర్తుంచుకోవడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. గాష్, అంటే నా పీజీ కేజీ కూడా పనికిరాదా?